హౌస్ సైట్స్ మొత్తం కలిసి 2 లక్షల మందికి ఇంటి జాగాలు కావాలని ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఇవి. జిల్లా కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ వారిగా విలేజెస్ వారిగా క్రాస్ చెక్ చేసుకోండి. పాలసీ 3 సెంట్లు రూరల్, 2 సెంట్లు అర్బన్. అయితే కొంతమంది ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్, ఇక్కడ కొంతమంది ఇక్కడే ఉంటాం లేఅవుట్ ఉంది అన్న వాళ్ళకి అక్కడే ఇచ్చేసేయండి. అదే ఎలిజిబిలిటీ, అదే లేఅవుట్ లో కన్ఫర్మ్ చేయండి. 2, ఒకవేళ వాళ్ళు గాని ఒప్పుకుంటే 2 సెంట్లు బదులు 3 సెంట్లు కావాలంటే వాళ్ళు మోడిఫికేషన్ చేసి ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో అది కూడా ఇవ్వండి. ఈ 2 ఎక్సర్సైజ్లు అయిన తర్వాత బ్యాలెన్స్ బెనిఫిషరీస్, బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ బెనిఫిషరీస్, కొంతమందికి అక్కడ ఉండడానికి కూడా విల్లింగ్ లేదు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఒకసారి ఎస్టిమేట్ చేయండి. ఎస్టిమేట్ చేసి ఇప్పటికీ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కడెక్కడ మీకు పాసిబిలిటీ ఉందో డిస్ప్యూట్ లేకుండా ఇమ్మీడియట్ అక్విజిషన్ చేసి హౌస్ సైట్స్ ఇచ్చేసి ఈ హౌస్ సైట్స్ కూడా ఇండ్లు కట్టాలి. టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి. మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 2, రెగ్యులరైజేషన్. ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేటి తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. CCLA అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా, 60,000 మందికి పట్టాలు ఒక్క విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20,000-30,000-40,000 వేలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000-15,000. ఇలాంటి చాలా గ్రామాలు, ఈవెన్ గుంటూరు 22A కింద చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. ఏదైనా అవసరమైతే మొన్న మనం చేశాం, కొన్ని కేబినెట్ తీసుకొచ్చాం నెల్లూరులో. సేమ్ మోడల్ యూ బ్రింగ్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ అలాట్ ఇమీడియట్లీ. కలెక్టర్స్ కూడా చొరవ తీసుకొని మీ జిల్లాలో లిటిగేషన్ ఫ్రీ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి. లేదు వాళ్ళు మీ ఆఫీస్ తెప్పించుకోవాలంటే శాశ్వతం తిరుగుతూనే ఉంటారు. లిటిగేషన్ లేకపోతే ఇన్ని పిటిషన్ రావు మనకు. కాబట్టి ఇది క్లారిటీ మళ్లీ చెప్తున్నా. 1 is 4,88,000 ఆన్ గోయింగ్ హౌసింగ్, 2.5 లక్షలు ఆగస్ట్ 15th. 2, మిగిలిన 2,33,000 38,000 వస్తుంది. 4,88,000 అంటే అది బై డిసెంబర్. రిమైనింగ్ 10 లక్షల ఇండ్లు 2 years. 2 years అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2028 డిసెంబర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీనికి కావాల్సిన హౌస్ సైట్స్ ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ లో దోస్ హు ఆర్ విల్లింగ్ అలాట్ చేసేయండి. ఒకటి అయిపోతుంది. ఒకవేళ గాని కొంతమంది మోడిఫికేషన్ అడిగితే 2 సెంట్లు బదులు 3 సెంట్లు 2 సెంట్లు అక్కడ కూడా ఇవ్వండి, అబ్జెక్షన్ లేదు. 3వది, అక్కడ వద్దు, ఇది దూరంగా ఉంది, మాకు బిల్డింగ్ లేదు అన్న వాళ్ళు మాత్రం లిస్ట్ అవుట్ చేసుకోండి. అక్కడి నుంచి స్టాచ్యురేషన్ మోడ్ లో ఎక్కడ యాక్సెప్టబుల్ ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేసి లిటిగేషన్ పోకుండా సార్ట్ అవుట్ చేసేది కన్సెంట్ అవార్డు గాని, లేకపోతే విన్ విన్ సిచ్యువేషన్ కింద ల్యాండ్ పూలింగ్ చేసి ఏమైనా డెవలప్మెంట్ చేయగలిగితే అది కూడా చేయండి. హైబ్రిడ్ మోడల్స్, కొంత మనీ కొంత ల్యాండ్ తిరిగి ఇవ్వడం, అలాంటి మోడల్ వర్కౌట్ చేసి యాక్సెప్టబుల్ ఫార్ములా ప్రకారం చేసి 100% ఇచ్చే బాధ్యత మీది. 2, రెగ్యులరైజేషన్. ఎక్కడైనా సరే ఇంక వీలు కాదు, ఇది సుప్రీంకోర్టు వరకు అబ్జెక్షన్ ఉంటుంది, లేకపోతే ఏదో సమస్య ఉంటుందంటే తప్ప ఆల్ హౌసెస్ యు ఆర్ రెగ్యులరైజింగ్. ఒకవేళ అవసరమైతే యు ఆర్ బ్రింగింగ్ ఇట్ టు క్యాబినెట్. అది 22A కావచ్చు, ఎస్టేట్ భూమి కావచ్చు, లేకపోతే సెటిల్మెంట్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా కానీ
అన్నీ కూడా సార్ట్అవుట్ ఈ చేయాలి. సెంటు పట్టది మేము కూడా ట్రై చేస్తుంటే వాళ్ళు గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేశారు, ఇప్పుడు క్యాన్సిల్ చేసి మేము ఇవ్వడానికి లేదని కింద నుంచి 1 year నుండి ట్రై చేస్తున్నాం సార్. ఆ ప్రాబ్లం కలెక్టర్ చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారట పట్ట, ఇప్పుడు మళ్ళీ మనం మార్చాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే తప్పదు అవ్వదని అంటున్నారు సార్. రెక్టిఫికేషన్ డీడ్ ఒకటి దానికి మనం వేవర్ చేయాలి సార్, అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి. అప్పుడు మనం వచ్చిన తర్వాత మొత్తం వెరిఫికేషన్ చేసాం సార్. ఇన్ఎలిజిబుల్ కొంతమంది తేలారు సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ఎవరు నాకు ఐడియా ఉంది. Yes, sir. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరు? ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏంటా ఇది? అది ప్రపోజల్ పంపించారు అంటే కొన్ని చేంజెస్ ఇన్ బెనిఫిషరీస్ వివరాల్లో కానీ ఇవి కానీ అంటే ఎగ్జంప్షన్ చేంజ్ చేయడానికి రెక్టిఫికేషన్ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ అది ప్రపోజల్ పెట్టున్నారు సార్. ఎవరు ఇవ్వాలి? అంటే గవర్నమెంట్ ఇది కాంపిటెంట్ సార్. మన ఐజీ గారు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు, వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్. నేను అడిగేది చెప్పిన. ఎస్ సార్, గవర్నమెంట్ ఇవ్వాలి సార్. గవర్నమెంట్ ఎగ్జిబిషన్ ఇస్తే ఆటోమేటిక్ గా అంటే ఈ ఆ డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ చేసుకోవచ్చు సార్. ఓకే, ప్రకాశం ముందు క్యాన్సిలేషన్ కదా మేము అడిగేది. సార్ క్యాన్సిలేషన్ కి ఒక మెమో ఇచ్చాం సార్. కలెక్టర్ విల్ ఆథరైజ్ ద తహసీల్దార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తారు సార్. దాంట్లో రీడింగ్ రీజన్ వచ్చి ఇన్ఎలిజిబుల్ అనే రీజన్ పెట్టి క్యాన్సిలేషన్ కి. సో దానికి మనకేమీ ఆవశ్యకత ఉండదు సార్. ఇట్లా చేసి అప్పుడు వీళ్ళకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ వర్కౌట్ చేద్దాం, అంతే కదా. I will sort it out, sir. I will sit and have a meeting and I'll sort it. యా, ఇప్పుడు ఓకే, ఎస్ సార్. within 2-3 days, Chief Secretary and CCLA, they will solve the problem. All collectors note it. Any problem, you send your comments to CCLA and Chief Secretary, they will sort it out. Sort out చేసిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 30 days లో ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ ప్రాబ్లమ్స్ యు ఆర్ సార్టింగ్ అవుట్. రిమైనింగ్ 4-5 months లో బై ఇయర్ ఎండ్ యు ఆర్ గోయింగ్ టు అక్వైర్ ల్యాండ్ ఫర్ 2 lakh houses and then we are going to allot. Then 1 year time you have to construct 100% saturation mode. ఓకే, మీకు క్లారిటీ ఉంది. ఇంకా ఇక్కడెక్కడ ఇష్యూ లేకుండా బుడగ జంగాల్ది ఒక ఇష్యూ ఉంది. చాలాసార్లు ప్రయత్నం చేశారు, ఇంకా కావడం లేదు మనకు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేయాలి. అంతవరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏమేం చేయగలుగుతారో ఎస్సీస్కి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి ఎక్స్టెండ్ చేద్దాం. ఒక ఉద్యోగాలు తప్ప అక్కడ అన్ని ఎక్స్టెండ్ చేద్దాం. అవి మన చేతుల్లో లేవు కాబట్టి మిగిలిన ఎక్స్టెండ్ చేసి హౌ టు గో అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ అవసరమైతే నేను కూడా టేకప్ చేస్తా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ఇది ఒకటి రెజల్యూషన్ చేసి పంపించాం సార్. మళ్ళీ అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెజల్యూషన్స్ తో అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. నేచురల్ ప్రాసెస్ ఏది కాదు. అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళకు కూడా చాలా ఇవి వస్తాయి, మనం ఫాలో అప్ చేసుకోవాలి. సార్ అది వచ్చే వరకు సార్ ఈడబ్ల్యూఎస్ కింద చూపిస్తే సార్ వాళ్ళకి కనీసం రిజర్వేషన్. థ్యాంక్ యూ సార్. I'll circulate the file, sir. ప్లస్ పెట్టుకోండి. Yes sir. EWS plus all the benefits under SCs and ఆల్ ఎస్సీస్ కు వచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇస్తాం. Yes sir. నేను ఫైల్ సర్క్యులేట్ ముందు చేస్తాను. చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.